హలో అందరికీ వెల్కమ్ టు సూజీస్ వీఆర్ వ్లాగ్స్. సో ఈరోజు మేము ఇక్కడ ఏది రెసిపీ కాదనమాట. సో సాటర్డే వ్లాగ్ చేసుకున్నాము. సో ఈరోజు అయితే స్పెషల్ ఏమిటి అంటే ఆవకాయ పచ్చడి పట్టుకున్నాం. సో దానికోసం మార్నింగ్ నుంచి వ్లాగ్ తీసాం. ఇక్కడైతే చూసారు కదా, ఇక్కడైతే మాకు బయట పని అంతా అయిపోయింది. ఇక్కడ 10:30 అయిపోయి ఉంటుంది మోస్ట్లీ. సో 10:30కి మా తమ్ముడు వాళ్ళు అయితే మ్యాంగోస్ తేవడానికి వెళ్ళారు, తమ్ముడు డాడీ. సో ఇక్కడ నేను చూపిస్తుంది కొత్తగా మా డోర్స్కి ఇక్కడ మెస్ డోర్స్ అనేవి చేయించామన్నమాట. చాలా బాగున్నాయి. సో ఇలా మనకి మెస్ డోర్స్ చేయించుకుంటే ఏమి దోమలు ఏమి రాకుండా ఉంటాయి అనమాట. దానికోసమే చేయించాను. చూసారు కదా ఇక్కడ. సో ఇవైతే చాలా బాగున్నాయి. సో ఇక్కడ బయట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా కొంచెం వ్లాగ్ కదా, సో నీట్గా రెడీ అయిపోతున్నాం. సో ఇక్కడ చూపించేది మా డ్రెస్సింగ్ టేబుల్. సో దాని మీద చాలా ఉంటాయి అన్నమాట. సో దానికి కావాలంటే సో ఇంకొకటి మ్యాంగోస్ కోసం మా డాడీ వాళ్ళు వెళ్ళాలి. దానికోసం ముందు అవన్నీ రెడీ చేసుకోవాలి కదా. సో ఎప్పుడో మార్నింగ్ అనేది మేము చూసుకుంటే ఎప్పుడో ఈవినింగ్ అయిపోయింది. మామిడికాయ పచ్చడి పట్టేసరికి 6 అయిందనమాట. మార్నింగ్ నుంచి అవి కట్ చేసుకొని అవి చేసి తీసుకొచ్చి వాష్ చేసుకున్న తర్వాత కట్ చేసేసరికి సో డాడీ వాళ్ళు వచ్చేలోపు నేను కొంచెం రెడీ అయిపోయి టిఫిన్ చేసేద్దామని మేము చూస్తున్నాం. సో టిఫిన్ కోసం అయితే మమ్మీ ఏం చేసిందో చూడండి. ఇక్కడ స్పెషల్గా రెసిపీ పులగన్నం వండింది, స్వీట్ బెల్లంతో. పులగన్నం అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదైతే ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ మధ్యాహ్నం కోసం అయితే ఎగ్స్ కర్రీ వండడానికి ఎగ్స్ అనేవి ఉడకబెట్టేసుకుంటుంది. సో ఇలా మమ్మీ అయితే వంట అయితే చేసేస్తుంది అనమాట మధ్యాహ్నం కోసం అండ్ టిఫిన్కి కోసం. డాడీ వాళ్ళు కూడా టిఫిన్ కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు వచ్చేలోపు టిఫిన్ అయిపోతే టిఫిన్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇదంతా మా ఫ్రిడ్జ్ అనమాట, ఇందులో చాలా ఉంటాయి. సో ఇక్కడైతే ఫైనల్గా మాకు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. పులగన్నం ఆ రెసిపీ ఎలాగో మీకు కూడా కావాలంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టేస్తాను, అప్పుడు చూసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మేమైతే టిఫిన్ చేసేస్తున్నాం, చూసారు కదా. సో ఇక్కడైతే నేను మా తమ్ముడు అండ్ మమ్మీ కూడా టిఫిన్ చేస్తున్నాం. నెక్స్ట్ అప్పుడైతే తమ్ముడు వాళ్ళు వచ్చారు, మ్యాంగోస్ అవన్నీ తీసుకొచ్చేసారు. అవి తెచ్చేలోపు ఇక్కడ గ్యాస్ అయిపోతే ఇక్కడ గ్యాస్ కూడా ఇక్కడ బిగించేస్తున్నాము. సో ఒకటి స్పేర్గా ఉంచేసుకుంటాం ఇంట్లో అనమాట. అందుకని చెప్పేసి ఒకటి అయిపోయినా ఒకటి అవైలబుల్గా ఉంటుంది అండ్ ఎప్పుడు అయిపోతుందో తెలియదు కాబట్టి. సో అది తీసేసి అలా పెట్టేసేసిన తర్వాత మేము ఇంకా మా వర్క్లోకి వెళ్ళిపోయాం. మ్యాంగోస్ గురించి కానీ సో వాటిని వాష్ చేయడం గురించి. సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ వీఆర్ వ్లాగ్స్కి. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మన దాంట్లో ఇంకా చాలా రెసిపీస్ పెట్టాము, అవి కూడా చూడండి. సో ఇక్కడైతే నేను ఇక్కడ గ్యాస్ ఫిట్ చేసేస్తున్నాను. ఇది మా చిన్న కిచెన్ అనమాట. కిచెన్ చాలా చిన్నగానే ఉంటుంది మాది. సో ఇలా మనం గ్యాస్ అనేది ఫిట్ చేసేసుకోవాలి. ఫస్ట్ అలా తీసేసి తర్వాత ఇది ఫిట్ చేసేసుకొని మనం లోపల పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేనే చేస్తాను మా ఇంట్లో గ్యాస్ ఫిట్టింగ్ అయితే. సో ఇక్కడైతే మనం గ్యాస్ ఫిట్ చేస్తున్నాం. ఫిట్ చేసేసాను. ఇక్కడ కొంచెం లీక్ అవుతుందని మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చేసారు. అంతలోపే మా డాడీ వాళ్ళు పచ్చడికి కావాల్సినవి ఇవన్నీ తీసుకొచ్చేసారు. సో ఏం తీసుకొచ్చారో చూద్దాం. ఇక్కడ ఆయిల్, కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవపిండి. నెక్స్ట్ ఇక్కడ మ్యాంగోస్ అనమాట. సో ఇక్కడ మ్యాంగోస్ మేము బయట కడిగేసి లోపల పెట్టేశాను ఒక క్లాత్ మీద. సో క్లాత్ మీద ఇలా పెట్టేసుకుని ఇప్పుడైతే వీటిని మనం నీట్గా తుడుచుకొని ఆరబెట్టేసుకోవాలంట. నేను కూడా ఫస్ట్ టైం ఎప్పుడు మా అమ్మమ్మ వాళ్ళతో పట్టుకునే వాళ్ళం, మా అమ్మమ్మ మా చిన్నమ్మ వాళ్ళతో పట్టేవాళ్ళం. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ కూడా మేము ఒక్కలమే పట్టుకున్నాం, ఇప్పుడు కూడా మేము ఒక్కలమే పట్టుకుంటున్నాం. సో ఇక్కడైతే మనం ముక్కలు నీట్గా తుడిచేసుకొని ఇంకో క్లాత్ మీద వేసేసుకుంటున్నాము. ఒక క్లాత్తో ఇలా తుడుచుకొని, మనకి తడి అనేది ఉండకూడదు. తడి అయితే త్వరగా పచ్చడి అనేది పాడైపోతుంది కాబట్టి. సో అలా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం పచ్చడికి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయలని సో ఇలా ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారు. మమ్మీ ఏమో వంట చేస్తుంది. ఇక్కడ కారం, మ్యాంగోస్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరు చేస్తున్నారు అనమాట. సో ఇక్కడైతే నేను ఇక్కడ వెల్లుల్లి ఒలుచుకుంటున్నాను. మా డాడీ కూడా ఇంకా వెల్లుల్లి కట్ చేస్తుండే. ఇక్కడ మా పెద్ద తమ్ముడు అయితే మ్యాంగోస్ కట్ చేస్తున్నాడు. మా ఇంట్లో కత్తిపెట్టి ఉంది కాబట్టి మ్యాంగోస్ మేమే కట్ చేసేసుకుంటున్నాం. బయట ఎందుకులే అన్ని వాళ్ళ చేతులతో అయితే అస్సలు నచ్చదనమాట. అందుకే బయట ఎప్పుడు కట్ చేయము, ఇంట్లోనే ఎవరో ఒకరితో కట్ చేయించుకుంటాం. లాస్ట్ టైం మా చిన్న తమ్ముడు కట్ చేశాడు, ఇప్పుడు మా పెద్ద తమ్ముడు ట్రై చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు అయితే కలిసి చేసుకున్నప్పుడు అందరూ కోసేవాళ్ళు, మా చిన్నాన్న మా చిన్న తమ్ముడు కట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే మేమే కట్ చేసుకోవాలి కాబట్టి కాయలన్నీ
ఎక్కువ కాయలు మా డాడీయే కట్ చేసేసాడు. నెక్స్ట్ ఇంకా అవన్నీ కట్ చేసుకొని ముక్కలు కట్ చేసుకొని నీట్గా ఆరబెట్టుకున్న తర్వాత మేము ఇక్కడ లంచ్ చేసేసాం. సో లంచ్లోకి మాకు కోడిగుడ్డు, ఉల్లిపాయ కర్రీ. సో ఇక్కడైతే మేము తినేస్తున్నాం అనమాట. సో తినేసిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. చూసారు కదా, ఇక్కడైతే ముక్కలు నీట్గా ఆరబెట్టేసాం. ముక్కలు అనేవి మనకి కొంచెం కూడా తడి అనేది లేకుండా నీట్గా ఆరాలి ముక్కలన్నీ. అన్ని వాటి కోసం ఇక్కడ ఎండలేదు కదా అని చెప్పేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకున్నాము. దాదాపు ఒక 3-4 వరకు అలాగే ఫ్యాన్ కిందే ఉన్నాయి. సో అవి మనం ఆరేలోపు మనం లంచ్ చేసేసుకోవడమే. ఎవరికి వాళ్ళు లంచ్ అనేది తినేస్తే సో అప్పుడు నీట్గా చేసేసుకోవచ్చు కదా. అప్పటికి మనకి 2 అయిపోయింది కాబట్టి ఆకలేసి వస్తుంది కదా. ఎప్పుడో తిన్నాం కదా, ఇప్పుడు 10:30 మేము టిఫిన్ చేసాం. అందుకని చెప్పేసి ఇలా లంచ్ అనేది చేసేస్తున్నాం. సో నెక్స్ట్ ఇంకా మనము ఓకే పచ్చడిలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి ముక్కలు అయితే చాలా వరకు ఆరిపోతున్నాయి. సో వాటిని అయితే పక్కన పెట్టేసుకున్నాం. ఏమన్నా కొంచెం 1-2 పండిపోయినవి ఉంటే కనుక వాటిని కాయల్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇక్కడ ప్రాసెస్ అనేవి స్టార్ట్ చేసేస్తున్నాం. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. చూసారు కదా, ఇక్కడ ముక్కలు అయితే నేను ఎన్ని వచ్చేసాయంటే ఒక గిన్నెతో కొలుచుకుంటే ఆ గిన్నెతో 5 వచ్చాయి. సో వాటిని అన్నింటినీ కలిపేసుకుంటున్నాం. దానికి ఏమేం కావాలో అవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాము. పక్కన ఇంకొక బౌల్ తీసేసుకొని కారం, ఉప్పు, మెంతిపిండి, ఆవు పిండి. సో మీకు డీటెయిల్గా కావాలంటే మనకి ఆవకాయ పచ్చడి అయితే ఎలా పట్టుకోవాలో నేను త్వరగా పెట్టేస్తాను. అండ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.